పద్య పరిమళం సుమతీ శతక సూక్తులు. శ్రీరాముని దయచేతను నారూడిగా సకల జనులున్ ఔరానగా ధారాళమైన నీతులు నోరూరగ చెవులు పుట్ట నుడివెద సుమతి. భావం: మంచి బుద్ధి గలవాడా, శ్రీరాముని యొక్క దయవలన నిశ్చయముగా అందరు జనులను శభాష్ అనునట్లుగా నోటి నుండి నీళ్ళూరునట్లుగా రసములు పుట్టగా న్యాయమును బోధించు నీతులను తెలిపెదను. కనకపు సింహాసనమున సునకమున కూర్చుండబెట్టి శుభలగ్నమందునరగ పట్టము కట్టిన వెనుకటి గుణమేలమాను వినరా సుమతి. ఓ మంచి బుద్ధి గలవాడా, కుక్కది హీనగుణము, దానిని మంచి ముహూర్తము నాడు బంగారపు సింహాసనమున కూర్చుండబెట్టినను హీనబుద్ధి విడవదు కదా. అట్లే హీనుని ఉన్నత స్థానమును కూర్చుండబెట్టినను అతని బుద్ధి మాత్రం మారదు. చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరివైనట్లు పామరుడదగన్ హేమంబు కూడబెట్టిన భూమీసుల పాలజేరు భువిలో సుమతి. ఓ సుమతి, భూమిలో చీమలు కష్టపడి పెట్టిన పుట్టలలో పాములు చేరును. అట్లే మూర్ఖుడు దాచి ఉంచిన బంగారము రాజుల పాలై అతనికి ఉపయోగపడకపోవును. తల నుండు విషము ఫనికిని వెలయంగా తోక నుండు వృజ్జకమునకున్ తలతో కానక ఉండును కలునకు నిలివెల్ల విషము గదరా సుమతి. ఓ సుమతి, పామునకు తలయందు విషముండును, తేలుకు విషము తోకలో ఉండును. కానీ దుర్మార్గుడైన మనిషికి మాత్రం తల తోక అనక శరీరమంతయు విషము ఉండును. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల, ఆ పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల, పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతి. ఓ సుమతి, కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలగదు, కానీ ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతడిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగుతుంది.